నమస్తే అమ్మ. ఇప్పుడు కన్న తండ్రి జాబ్ కూతురికి ఇవ్వకుండా భార్యకి ఇచ్చినందువలన కన్న కూతురు కారుతో తల్లిని గుద్ది చంపించింది. సో దీని గురించి ఏం మాట్లాడతారు? దాని గురించి ఏం మాట్లాడతామంటే, ఒక కన్న తల్లి 9 నెలలు కానీ పెంచి ఒక రక్తాన్ని కూడా ఒక పాలుగా మార్చి ఈ లోకం మీదకి తెచ్చింది. ఎందుకంటే నా కూతురు అని భర్త చచ్చిపోతే ఆమె జాబ్ చేస్తుంది. ఆ జాబ్ ఇంకా 4 రోజులైనా ఆమె చనిపోతుంది కదా. ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజులైనా చనిపోతుంది, రిటైర్మెంట్ అవుతుంది. రిటైర్మెంట్ అయినాక ఇంకా ఆమె కదా చేసేది. అంతవరకు ఆగకుండా ఆ అమ్మని ఎప్పుడు చంపాలి, నేను ఎప్పుడు తినాలనే ఆశపడ్డది. అది ఒక ఆడదో గాడిదో అది కూడా మరి దానికి అడిగపోతుంది. ఇసువంటి వాళ్ళని కోసి ఎక్కడికైనా కారం పెట్టాలి. ఇసువంటి ఆ తల్లిని చంపిన వాళ్ళు ఒక 2-3 మన తెలంగాణలో. ఈమె కాదు, ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి. అందుకే ఒక కన్న తల్లిని చంపే ఆడదాన్ని ఈ పోలీసు వాళ్ళు ఏమంటే దీన్ని కూడా చంపాలి. ఎందుకంటే దీన్ని కూడా చంపితే ఇంకొకళ్ళు ఇలాంటివి చేయకుండా. అప్పుడే సాకలలో పోరు ఎవరో చేసిండ్రు. ఆ పోరుని ఎమ్మటే తొక్కి నరాలు తీసి ఏదో జల్లనో ఎక్కనో దేశపై ఉరిసి ఇచ్చేస్తే ఇవాళ ఇలాంటివి కాకపోవు. ఈ పోలీసు వాళ్ళకు చెప్పి ఇసుకొస్తుంది. ఒక కన్న తల్లిని కానీ ఎవరిని చంపిన వాళ్ళని ఎమ్మటే ఎవరిని ఒకళ్ళని పానం తీయండి, ఆపండి మన దేశం మీద. అదొక్కటే నేను మనం చేసేది పోలీసు వాళ్ళకు. అంటే డబ్బుల కోసం, ఆస్తి కోసం, జాబ్ కోసం కక్కుర్తిపడి సొంత వాళ్ళని చంపేసుకుంటూ ఉంటున్నారు కదా. దీని గురించి ఏం చెప్తారు? అదే మాట్లాడుతున్నా. బంధం అన్నది కూడా తెలియకుండా ఉన్నది మన దేశం. ఆ బంధం అన్న ఇలువ అన్నది తెలిసిందైతే అట్లా చేస్తుంది. ఒక కన్న తల్లి దొరుకుద్దా? మళ్ళీ జన్మ అంటూ మనకున్నదా ఈ భూమి మీద? మరి అదొక్కటి ఎందుకు ఆలోచించాలా? ఈ దొంగ ఇలా ఎందుకు చేస్తాను? చావే దీనికి మార్గమా? ఈ సావులే చంపకుండా పోతే మనం మిగిలేది ఈ లోకం మీద ఏమున్నది? బయట వాళ్ళు అంతేనా, ఇంటి వాళ్ళని అంతేనా? ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకరు కూడా నేర్చుకుంటారు. పోలీసు వారికి చట్టానికి నేను చెప్పేది ఒక్కటే, ఇలా తల్లినే చెల్లెనే ఎవరిని చంపినా ఎమ్మటే శిక్ష అన్నది మీరు వేయండి. అదొకటే మీ నుంచి మేము కోరుకునేది. అమ్మ, ఈ సంఘటనలు ఎందుకు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి? అమ్మాయిలు ఎందుకు ఇంత కిరాతకంగా తయారవుతున్నారు? డబ్బు 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 డబ్బే ఇవాళ రేపు ఒక్కటే అమ్మ. తల్లి కానీ, అన్న కానీ, చెల్లె కానీ, కుటుంబాలు కానీ డబ్బు ఉన్నంతసేపు వాడుకుంటారు. ఫ్యామిలీలే కానీ ఎవరే కానీ. ఎప్పుడైతే డబ్బు ఆ నుంచి డబ్బు లేకుండా పోతుందో, ఆ డబ్బు ఎప్పుడు పోతుందో ఆ బంధం అన్నది కూడా తెగిపోతుంది. అందు గురించి ఆ డబ్బే. ఇప్పుడు అమ్మాయి తల్లి నుంచి ఆశపడ్డది ఏంటంటే, మమ్మ ఉంటే డబ్బు రాదు అంటే చేతికి రావాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అందు గురించే ఈమెని చంపైతే జాబ్ అవుతుంది, డబ్బు అవుతుంది అని అమ్మాయి చేసింది. కానీ అమ్మాయి చాలా తప్పు. ఇప్పుడు నువ్వు జైలు పాలైనావు, నీకు ఉద్యోగం వస్తుందా, డబ్బు వస్తుందా, బెయిల్ మీద వస్తావు, కోర్టు చుట్టూ తిరగాలనా? నీ అమ్మ పన్నా లేచిన గుర్తు రావాలి బిడ్డ. నీ కళ్ళలో 2 కళ్ళు ఆ కత్తి పెట్టి కళ్ళు అన్నది 2 తీయాలి, పందికి తీసినట్టే. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా నీలాంటివి చూసి ఇంకా మా ఆడపోరగాళ్ళు నేర్చుకుంటారు. ఒక తల్లికి ఎంతో ఒక్క బిడ్డవని చక్కగా పెంచుకుందాట. ఇలాంటివి కానియకుండా చట్టాలు చూడాలని కోరుకుంటుండ్రు ప్రతి ఒక్కళ్ళు అనుకునేది. అదే యువతకు ఏం చెప్పాలంటే, చంపుకోవద్దు. దమ్ముంటే మీరు బతికుంచి కొట్లాడి తినుండ్రి. మీ సొమ్ము మీది. బతికుండి వాళ్ళతోటి నాకు ఈ పైసా ఈ అమ్మాని కొట్లాడి తినుండ్రు. కానీ చంపుకోటాలు ఆపేయండి. మీరు చంపేమన్నా సుఖపడతారా? మీరు జైలు పాలు దాని పాలు మీరు పతనం అయిపోతుండ్రు. మళ్ళీ దాని తర్వాత శిక్ష అన్నది వాడేస్తారు. ఎందుకంటే కన్న తల్లి పాలిచ్చి సాగింది. అందు గురించే ఇది నీకు ఉసురు కొట్టుకుంటుంది, ఒక కన్న తల్లి ఉసురు. ఇది ప్రతి ఒక్కళ్ళు అంటుండ్రు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లగాళ్ళు.